స్వామిది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న పెద్ద ట్రైలర్ అయితే వచ్చేసింది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో కూడా బుచ్చుబాబు గారు అయితే అసలు సినిమా హైప్ అయితే ఎక్కడికో పెంచేస్తున్నారు. బుచ్చుబాబు గారి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అయితే అసలుకి ఆగలేకపోతున్నారు. ఒక ట్రైలర్ అయితే ఫైనల్ వచ్చేసింది. ట్రైలర్ అయితే చూసారు. ఇంటర్నేషనల్ మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు. నేను పోరాడాను సార్. ఏం ట్రాన్సిషన్ రా స్వామిది. పెద్ద ట్రైలర్ అయితే అయిపోయింది గైస్. అబ్బా రామ్ చరణ్ గారి నట విశ్వరూపం అయితే దీంట్లో అయితే ఖచ్చితంగా చూసేస్తామని చెప్పేసి ట్రైలర్ తోనే అర్థమైపోతుంది. బుచ్చిబాబు గారి మీద ఇంకా డౌట్ అయితే పడమాకండి, కొంచెం కూడా డౌట్ పెట్టుకోమాకండి. ఆరంగా ఉంది అసలుకి. ఆయన ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, రా అండ్ రస్టిక్ ప్లస్ ఒక మాస్ ఎలిమెంట్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. మాట్లాడేసుకుందాం రియా అండ్ బ్రేక్ డౌన్ కూడా చేసేద్దాం ట్రైలర్. అసలు ఓపెనింగ్ జగపతి బాబు గారు అయితే వచ్చేసారు. దాని తర్వాత ఊళ్ళో మన పెద్దగాడు ఊళ్ళో ఒక ఆల్రౌండర్, ఒక గేమ్ లోనే కాదు ఆల్రౌండర్, కుస్తీలో, బ్రెజిలింగ్ లో అండ్ రన్నింగ్ లో ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నట్టుండే. వీటిలో ఆల్రౌండర్ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ గా ఉంటారు. అండ్ వీళ్ళు ఊర్లో వాళ్ళు మొత్తం ఒక లైక్ షుగర్ ఫ్యాక్టరీ చెప్పారు, షుగర్ కేన్ ఫ్యాక్టరీ, బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అనుకుంటా. వాళ్ళందరికి హెడ్ గా మన రామ్ చరణ్ గారు ఉంటారు అనుకుంటా. అండ్ బేసికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ అండి, రిచ్ పీపుల్ పూర్ పీపుల్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతాం, లైక్ ఇలాంటి బేస్డ్ మీద చివరిలో ఒక చిన్న ట్విస్ట్ లాగా మనం చూసారు. ఎందుకంటే ఇండియా తరఫున బ్రెజిలింగ్ చేస్తున్నారు. ఇవన్నీ దాటుకొని పెద్దిగాడు అసలు బ్రెజిలింగ్ ఎలా చేశాడు, అసలు అక్కడ వచ్చిన కాంప్లికేషన్స్ ఏంది, అక్కడికి వచ్చిన సమస్యలు ఏంది, వాళ్ళ కష్టాలు ఎలా దిచ్చాడని చెప్పి స్టోరీ అండ్ విత్ మిక్స్డ్ బ్యాగేజ్ ఆఫ్ ఎమోషన్స్ మొత్తం అయితే ట్రైలర్ అయితే కనపడిపోతున్నాయి. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. జాహ్నవి కపూర్ గారికి పెద్ద రోల్ ఉండదేమో అనుకుంటున్నాను. లైక్ ఎంత రోల్ అయితే ఉండాలో అంత రోల్ ఉండాలనుకున్నాను. నేను మాత్రం రామ్ చరణ్ గారే అసలు కథ చుట్టూ రామ్ చరణ్ గారి చుట్టూరే తిరిగిద్దని చెప్పేసి అర్థమైపోతుంది. సినిమా మొత్తం అసలు రామ్ చరణ్ గాని ఎన్ని లుక్స్ గానీ అసలు యాక్షన్ గానీ ఒక సీన్ వచ్చిందంటే ఈ సీన్ అయితే పర్టికులర్ నాకైతే చాలా బాగా నచ్చింది. చివరిలో ఒక ట్రాన్సిస్ వచ్చింది. స్వామి రంగా ఏమైనా ట్రాన్సిషన్ అస్సలు ఊహించలేదు. బుచ్చిబాబు లేట్ చేసిన పాటికి రిలీజ్ డేట్ గానీ ఎన్ని డేట్స్ మార్చినా గానీ ఇంత మంచి ట్రైలర్ అయితే ఇస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదు. అసలు 100% 200% న్యాయం చేశారు. ఇంకా నాకు ఇక్కడ మెయిన్ గా నేను ట్రైలర్ లో అబ్జర్వ్ చేసిందంటే ఈ సీన్ దగ్గర రామ్ చరణ్ గారు చాలా ఎమోషనల్ అవుతారు. అక్కడ చూస్తుంటే ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదా అని చెప్పేసి రామ్ చరణ్ గారికి చాలా దగ్గర అయిన వాళ్ళు అనుకుంటా. నాకైతే జగపతి బాబు గారు కనపడుతున్నారు. ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, మీరు జూమ్ చేయండి, అక్కడ మీకు కాస్త అర్థమైంది. నాకైతే కొంచెం జగపతి బాబు గారు లాగా అనిపించారు. మీకు ఎవరు అనిపిస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ చేసేయండి. అంటే ప్రతి ట్రైలర్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా అయితే ఇది రిడెంప్షన్ ఆఫ్ రామ్ చరణ్ గారు అనేది నేనైతే ఖచ్చితంగా చెబుతాను. June 4th కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అయితే ఖచ్చితంగా చెప్పండి.